మే నెల 1వ తేదీన ఎడపల్లి మండల పరిధిలోని ఎడపల్లి గ్రామం, అంబం, జమ్లం, పోచారం, మాల్లో గ్రామాల్లో ఎర్రజెండా ఎగురవేయడం జరిగింది. ఇందులో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వాగ్దానాలు తొంగన తొక్కుతున్నారని, ఇప్పుడు దేశంలో 18వ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని, బీజేపీని ఓడించాలని సిపిఐ ఎంఎల్ మాస్ ప్రజాపంతా పార్టీ పిలుపునిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, హనుమన్లు, నారాయణ, దర్శన్, సుదర్శన్, లక్ష్మణ్, పోషెట్టి, ఎర్రన్న, బొమ్మయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మూడు చట్టాలను తీసుకొచ్చి ఈ 3 చట్టాల ద్వారా రైతాంగానికి పూర్వ నష్టం చేయాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో 740 మంది రైతులు ప్రాణాలను అర్పిస్తే మన మోడీ సర్కారు రైతుల మీద కనికరం లేకుండా తర్వాత రైతులపై కాల్పులు, బస్వాయులు ఉపయోగించాడు. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ నడుస్తున్నదో మన సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపునిచ్చింది. ఈ మోడీ ఏదైతున్నదో బీజేపీ పార్టీని ఓడించాలా, అట్లాగే ఇండియా పార్టీని గెలిపించాలన్నది మన పార్టీ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు పిలుపునిస్తున్నాం రైతాంగానికి, కార్మికులకు. ఈ మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడు, పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మన మోడీని ఓడించాలన్నది సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపునిస్తుంది. అందరూ దీనికి మోడీకి వ్యతిరేకంగా పనిచేయాలని సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ కోరుతున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.